పూరా లోకల్. రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలీనే చూసుకుంటే అందులో 2000 డౌట్లు, 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు నేను మాకు అనిపిస్తుంది. 2 లక్షల ఓట్లు రాహుల్ గాంధీ గెలిచినటువంటి రాయబరేలీలో 71,977 ఫేక్ అడ్రస్లు ఉన్నాయి. దాంట్లో ఈ పంచాయతీ మొదలైన తర్వాత మా కార్యకర్తలను పంపి డోర్ టు డోర్ మేము అడ్రస్లను ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసినాం. 71,977 అడ్రస్లు, అసలు ఆ అడ్రస్లో ఆ ఓటర్లు లేనటువంటి మేము ఐడెంటిఫై చేసినాం. ఇవాళ మేము కూడా ఎన్నికల కమిషన్కి రాహుల్ గాంధీ ఎన్నికను క్యాన్సిల్ చేయమని రిప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం. ఎందుకంటే అక్కడ 2 లక్షల ఓట్లు డౌట్ఫుల్ ఓట్లు కనబడ్డాయి మాకు. ఓటర్ లిస్ట్ని వెరిఫై చేస్తే 71,977 ఫేక్ అడ్రస్లు కనబడ్డాయి. అక్కడ కొత్తగా ఓటర్లని ఎలక్షన్స్ కంటే ముందు జాయిన్ చేసిన ఓటర్ల సంఖ్య 92,747 మాస్గా అక్కడ ఓటర్లని యాడ్ చేసిర్రు. రాయబరేలీ కాన్స్టిట్యున్సీలో 52,000 ఫేక్ బర్త్ సర్టిఫికెట్లను తీసుకొచ్చి ఓటు ఎన్రోల్మెంట్ జరిగింది రాయబరేలీలో. ఆన్ రికార్డుగా ఒక భారతీయ జనతా పార్టీ ఎంపీగా మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా మీ నాయన మీద విశ్వాసం లేదు. ఆఖరికి మరి మీ నాయనమ్మ మీద ఉన్నదో లేదో నాకు తెలియదు, కానీ మీ నాయనమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ఎంపీగా అయ్యా రాహుల్ గాంధీ గారు, మీ రాయబరేలీలో మీరు చేర్పించినటువంటి దొంగ ఓట్ల సంఖ్యని మేము కూడా ఐడెంటిఫై చేసినాం. అందుకని మీకు ఈవీఎంల మీద విశ్వాసం లేకపోతే దయచేసి వెంటనే రాజీనామా చేయండి. వీల్ గో ఫర్ ఏ బై ఎలక్షన్ ఇన్ రాయబరేలీ విత్ బ్యాలెట్ పేపర్స్. అప్పుడు చూద్దాం ఏది పాలు ఏది నీళ్ళు అనేది చూద్దాం. మాకు వయనాడులో కూడా ఒక డౌట్ ఉంది మొన్నటి ఎలక్షన్ మీద. 93,499 మంది ఒకటే కమ్యూనిటీకి రాసిరు మీరు అక్కడ.